సమ్మర్ వచ్చిందంటే పుచ్చకాయలకు మంచి డిమాండ్ ఉంటుంది. అయితే ఇప్పటివరకు రెడ్ పుచ్చకాయలు చూసాం. అయితే ఇప్పుడు ఎల్లో పుచ్చకాయలు అనేది విశాఖపట్నంలో ట్రెండింగ్గా మారాయి. అయితే మనతో పాటు నిర్వాహకులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నించాను. అది ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు ఏంటని అడుగుదాం. చేస్తున్నారు ఎట్లా ఉంది? ఇది తమిళనాడు నుంచి వస్తున్నాయండి. మనకి వచ్చేసి యాక్చువల్గా మనకి రాజమండ్రికి మనకి 50 రూపాయలు పడుతుంది. మనకి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 10 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది. 60 రూపీస్ పర్ కేజీ లెక్క అమ్ముతాం. మన తమిళనాడు అయితే దేశవాళకాయ, మనకు వచ్చేసి ఇక్కడ కొద్దిగా వెరైటీగా ఉంటుంది తప్ప అందరికీ పాతకాయ కన్నా ఈ కాయకి కొద్దిగా వాటర్ ఎక్కువ, స్వీట్ కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఇది కేజీ 60 రూపాయలు అమ్ముతున్నాం సార్ ప్రజెంట్. వేరియేషన్ ఉంది, అట్రాక్షన్ అవుతున్నారు జనాలు. దానికి దీనికి డిఫరెంట్ స్వీట్ కూడా ఉంది. దీని వాటర్ కంటెంట్ కన్నా దాని వాటర్ కంటెంట్ కూడా ఎక్కువ వస్తుంది. ఈ సమ్మర్ సీజన్కి పర్ఫెక్ట్ ఫ్రూట్ ఏదంటే వాటర్ మెలన్. దానిలో స్పెషల్గా ఇది రావడం మనకి కొద్దిగా జనాలు కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. వైజాగ్లో అయితే కేజీ 50 రూపాయలు, కేజీ 60 రూపాయలు అమ్ముతున్నారు. మన రాజమండ్రి అటు సైడ్ లోకల్లో అయితే 50 రూపాయలు. అటు సైడ్ తమిళనాడు నుంచి రావడం వల్ల రేట్ అంత పడుతుంది. లేదంటే మనకి తక్కువగా ఈ నార్మల్ కాయ కేజీ 30 అమ్ముతున్నారు. తమిళనాడు ట్రాన్స్పోర్ట్ ఇవన్నీ పడడం వల్ల కేజీ మనకి 60 రూపాయలు పడుతుంది. ఎల్లో పుచ్చకాయ తీసుకున్నటువంటి నగరవాసులు ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎల్లో పుచ్చకాయ ఎలా ఉంది అన్న? అంటే ఇప్పుడు లాస్ట్ టైము మామూలు పుచ్చకాయ తిన్నప్పుడు అయితే బాగుంటుంది, కానీ దీన్ని కొంచెం డిఫరెంట్గా ఉంది టేస్ట్. అయితే దీన్ని చూడడానికి అయితే మనకి టేస్ట్కి క్వాలిటీకి అయితే బాగుంది. ఎల్లో పుచ్చకాయ ఎప్పుడైనా చూసారు? ఇదే ఫస్ట్ అలాగే ఫస్ట్ టైం చూడడం. అంటే మనం గాజువాక నుంచి వచ్చాను, టేస్ట్ అది బాగుంటే ఇన్స్టాగ్రామ్లో అట్లా చూసి మనం వచ్చాం. టేస్ట్ అయితే బాగుందన్న, టేస్ట్ కోసం వచ్చాం మనం. అంటే ఇదే ఫస్ట్ టైం తినడం. అయితే స్వీట్గానే ఉంది, బాగానే ఉంది. కలర్ డిఫరెన్స్ ఉంది కానీ స్వీట్గానే ఉంది, పర్లేదు, బాగానే ఉంది. సేమ్ టేస్ట్ వస్తుంది. అదే రీల్ చూసి వచ్చాము ఎలా ఉంటుంది అనేసి. సో పర్లేదు, బాగానే ఉంది. సేమ్ టేస్టే వస్తుంది. ఇదే ఫస్ట్ టైం తిన్నాం, చూసి వచ్చాము ఇన్స్టాలో. స్వీట్నెస్ సేమ్, స్వీట్ కూడా సేమ్గానే ఉంది. ఇది కొంచెం ఇంకా బాగుంది, టేస్ట్ బాగుంది. దానికన్నా కొంచెం బెటర్ ఉంది. సో బాగానే ఉంది, సాటిస్ఫైడ్. కూలింగ్ ఇది తింటున్నప్పుడు కొంచెం చిన్న డిఫరెన్స్ టేస్ట్. ఇది కొంచెం బాగుంది, అంటే కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది టేస్ట్లో. రెడ్ది ఆర్డినరీ తినేసి అలవాటు అయిపోయింది కదా, సో ఇది కొత్తగా తింటున్నట్టుంది. కలర్, టేస్ట్ రెండు బాగానే ఉన్నాయి. ఈ పుచ్చకాయలు చూసుకున్నట్లయితే తమిళనాడు నుంచి తీసుకొస్తున్నాం అని చెప్తున్నారు. అక్కడి నుంచి ఏదైతే రవాణా ఛార్జీలతో కలిపి ఇక్కడ కేజీ 60 రూపాయల వరకు కూడా అమ్మకాలు చేస్తున్నాం. అయితే డిఫరెంట్గా ఉండడంతో విశాఖవాసులు అందరూ కూడా వచ్చి కొనుగోలు చేస్తున్నారు, పెద్ద ఎత్తున వస్తున్నారు. చాలా డిఫరెంట్ టేస్ట్గా ఉండడంతో చాలా వరకు తింటున్నారని చెప్పేసి చెప్తున్నారు.